గౌరవనీయులైన ఉపాధ్యాయ మిత్రులందరికీ జేరాస్ ట్రైనింగ్ ఛానల్కి పునఃస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో 1వ తరగతికి సంబంధించినటువంటి రెడీనెస్ ప్రోగ్రామ్ 12వ రోజు విద్యార్థులకు నిర్వహించాల్సిన కృత్యాల గురించి మనం ఇప్పుడు చూద్దాం. తెలుగులో మనకి ఐకమత్యం అనేటువంటి ఒక కథనిచ్చారు. ఇప్పుడు ఆ కథను చదువుదాం. ఒక అడవిలో 4 ఆవులు చాలా స్నేహంగా కలిసి ఉండేవి. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా 4 కలిసికట్టుగా చేసేవి. అవి అలా ఐక్యంగా ఉండటం వల్ల ఎప్పుడూ ఆనందంగా జీవించేవి. ఆకలితో ఉన్న ఒక సింహం ఆ 4 ఆవులను చూసి, ఇవాళ నాకు మంచి విందు దొరికింది అని మనసులో అనుకుంటూ గర్జిస్తూ ఆవుల దగ్గరకు వచ్చింది. పిల్లలు, ఒక ప్రశ్న. కలిసికట్టుగా ఉన్నటువంటి ఈ జంతువులేంటి? వెరీ గుడ్, ఆవులు. ఎన్ని ఆవులు? 4 ఆవులు. అవి ఎక్కడ ఉండేవి? అడవిలో ఉండేవి. ఇలా ఉన్న ఆవులని ఒకసారి ఎవరు చూశారు? సింహం చూసింది. పిల్లలు, సింహం ఎలా గర్జిస్తుందో ఒకసారి మీరు కూడా గర్జించండి. వెరీ గుడ్, బాగా చేశారు. ఇప్పుడు ఇక్కడ చూడండి, సింహాన్ని చూసిన ఆవులన్నీ భయపడకుండా అవి వెంటనే ఒకదాని దగ్గరకు ఒకటి చేరి తమ గట్టి కొమ్ములతో దాడి చేశాయి. చూడండి, ఇక్కడ సింహాన్ని పొడిచేశాయి అన్నమాట. 4 ఆవులు ఒక్కటిగా కలిసి దాడి చేయటానికి రావటంతో సింహం భయపడి పారిపోయింది. ఇక్కడ పారిపోయింది ఎవరు? సింహం. మామూలుగా అయితే సింహం ఒక్కొక్క ఆవునైతే చంపేస్తుంది. కానీ 4 ఆవులు కలిసి ఉన్నాయి కాబట్టి సింహం కూడా ఏమీ చేయలేకపోతుంది. దీన్ని బట్టి మీరు తెలుసుకున్న నీతి ఏమిటి? ఐకమత్యమే మహాబలం. చెప్పండి. వెరీ గుడ్, బాగా చెప్పారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కథలో ఏది ముందు జరిగింది, ఏది తర్వాత జరిగింది చూసి దాన్ని బట్టి మొదట జరిగిన దానికి 1 చుక్క, తర్వాత వాటికి 2, తర్వాత దానికి 3, తర్వాత దానికి 4 అన్నమాట. మొదట చూడండి, ఆవులన్నీ కలిసికట్టుగా ఉండేవి. రెండో చిత్రంలో ఇదిగోండి ఏం జరిగింది? సింహం చూసింది. మూడో దాంట్లో వాటిని దాడి చేయాలని చూస్తే అవన్నీ కలిసి దాన్ని కుమ్మేశాయి. 4వ చిత్రంలో ఏమైంది? సింహం పారిపోయింది. వెరీ గుడ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ కృత్యాన్ని మీ టీచర్ గారు చేస్తారు. చక్కగా ఇసుకలో మీరు ఆలు రాయాలన్నమాట. మీకు గనక ఇసుక గనక లేకపోతే మీకు స్లేట్ మీద రాయిస్తారు, జాగ్రత్తగా రాయండి. పిల్లలు, ఇంగ్లీష్కి సంబంధించి ఈరోజు ఏ డే ఇన్ ది మార్కెట్లో ఒక రోజు అనేటువంటి ఈ కథను చూద్దాం. మీరు ఇప్పుడు చిత్రాన్ని చూడండి. మీరు ఈ చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఈ చిత్రంలో ఈవిడ ఏమమ్ముతుంది? ఫ్రూట్స్ అమ్ముతుంది. ఈయనేమమ్ముతున్నాడు? వెజిటబుల్స్ అమ్ముతున్నాడు. సరే, ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. వాటిని మిమ్మల్ని అడుగుతాను, చక్కగా సమాధానం చెప్పండి. వాట్ డిడ్ యూ సీ ఇన్ ది పిక్చర్? ఈ పిక్చర్లో మనం ఏం చూసాం? ఇది ఒక మార్కెట్. వేర్ ఆర్ ద పీపుల్ అందరూ ఎక్కడున్నారు? మార్కెట్లో ఉన్నారు. వాట్ ఈస్ ద ఫ్రూట్ సెల్లర్ సెల్లింగ్? ఇక్కడ ఈ ఫ్రూట్ సెల్లర్ అమ్మేటువంటి ఫ్రూట్స్ ఏంటి? చాలా ఫ్రూట్స్ అమ్ముతుంది కదా. అయితే ఈవిడ చేతిలో ఉన్నటువంటి ఫ్రూట్ ఏంటంటే పోమ్ గ్రనేట్. చూడండి, పోమ్ గ్రనేట్లా ఉంది నాకు. ఓకే, తర్వాత కెన్ యూ నేమ్ సమ్ వెజిటబుల్స్ ఇన్ ది పిక్చర్? ఈ పిక్చర్లో ఉన్నటువంటి కొన్ని వెజిటబుల్స్ పేర్లు చెప్పమన్నారు. మనం క్యారెట్ చూడండి, ఇది టొమాటో, ఇది పొటాటో, క్యారెట్స్, ఇవన్నీ లీఫీ వెజిటబుల్స్. తర్వాత ప్రశ్న, వై డిడ్ పీపుల్ గో టు ది మార్కెట్? మనం మార్కెట్కి ఎందుకు వెళ్తామంటే టు బై ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. ఇక్కడ ఉన్న ప్రశ్నలు మళ్ళీ మీ టీచర్ గారు అడుగుతారు, చక్కగా సమాధానం చెప్పండి. పిల్లలు, ఇప్పుడు మనం కలర్ వేయాలి. ఇగోండి, ఇక్కడ పిక్చర్ చూశారు కదా, ఈ పిక్చర్ ఇక్కడ ఇచ్చారు. ఈ పిక్చర్లో ఇదేంటిది? ఇది బ్రింజాల్ అనమాట. దీనికి ఇలా వైలెట్ కలర్ వేయాలి, తొడిమికి మాత్రం గ్రీన్ కలర్ వేయాలి. ఇదిగోండి టొమాటో, దీనికి రెడ్ కలర్ వేయాలి. ఇది క్యారెట్, దీనికి ఇదిగోండి ఇక్కడ క్యారెట్, దీనికి ఆరెంజ్ కలర్ వేయాలి. ఇది మనకి క్యాప్సికమ్, దీనికి మనం
గ్రీన్ కలర్ వేయాలి. ఇది క్యాబేజ్, దీనికి మనం గ్రీన్ కలర్ వేయాలి. టీచర్ గారు చక్కగా వేస్తారు, చక్కగా వేసి చూపించండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ చుక్కలన్నిటిని కూడా మీరు చక్కగా నీట్గా ట్రేస్ చేయాలి. ఇక్కడ ఉన్న డాట్స్ అన్నిటిని కూడా మీరు చక్కగా ట్రేస్ చేయండి. చేసిన తర్వాత ఈ ఫ్లవర్ కూడా కలర్స్ వేయండి. దీనికి గ్రీన్ కలర్ వేయండి, దీనికి గ్రీన్ కలర్ వేసుకోండి. దీనికి మీరు నచ్చిన రెడ్ కలర్ కానీ లేదంటే పింక్ కలర్ కానీ ఏదైనా వేసుకోండి. పిల్లలు, మనం ఈరోజు మ్యాథ్స్ యాక్టివిటీస్ చూద్దాము. మ్యాథ్స్ యాక్టివిటీలో ఇది చూడండి, ఈ తాడు ఎలా ఉంది, ఈ తాడు ఎలా ఉంది. ఈ రెండు తాళ్ళలో ఈ తాడు ఎలా ఉంది, పొడవుగా ఉంది కాబట్టి దీన్ని లాంగ్ అంటాం అన్నమాట. పొడవుని ఇంగ్లీష్లో లాంగ్ అంటారు. ఇది ఎలా ఉంది, కొరచగా ఉంది, చిన్నగా ఉంది కాబట్టి దీన్ని షార్ట్ అంటాం అన్నమాట. లాంగ్ చెప్పండి, షార్ట్. లాంగ్, షార్ట్. ఇప్పుడు కింద రెండు వెజిటబుల్స్ ఇచ్చారు కదా, ఈ రెండు వెజిటబుల్స్లో ఇదేంటిది, ఇది డ్రమ్ స్టిక్, ములక్కాయ. ఇది లేడీస్ ఫింగర్, బెండకాయ. ఈ రెండిట్లో ఏది లాంగ్గా ఉంది, ఎస్, డ్రమ్ స్టిక్ అనేది లాంగ్గా ఉంది. మరి లేడీస్ ఫింగర్ ఎస్, షార్ట్గా ఉంది. ఇక్కడ కూడా చూడండి, ఈ టూ పిక్చర్స్లో ఎవరు లాంగ్, దిస్ బాయ్ ఈస్ లాంగ్. ఇక్కడ దీన్ని హైట్ కాబట్టి ఇది టాల్ అనాలి, ఇది షార్ట్ అనాలన్నమాట. సో మనకి లాంగ్ అంటే టాల్ అని వస్తుంది, అలాగే షార్ట్ రెండు ఒకటే. ఓకే, కానీ ఇక్కడ మాత్రం అది వాడడం, ఇక్కడ టాల్ అని వాడతాం అనమాట. సరే, ఇది పక్కన పెడితే ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ట్రీస్ ఉన్నాయి. దిస్ ఈజ్ ఏ టాల్ ట్రీ. మన టాల్ ట్రీకి మనం కలర్ చేయమన్నారు కాబట్టి దీనికి కలర్ చేయాలి. వీళ్ళిద్దరు బాయ్స్లో ఎవరైతే షార్ట్ ఉన్నారో దానికి మనం కలర్ వేయాలి. సో ఇది ఈ బాయ్ షార్ట్గా ఉన్నాడు కాబట్టి దీనికి మనం కలర్ వేయాలన్నమాట. ఇక్కడ చూడండి, ట్రైను, ఇది ట్రైను, ఇది లారీ. ఇది ఎలా ఉంటుంది, లాంగ్గా ఉంటుంది, ఇది షార్ట్గా ఉంటుంది అన్నమాట. కాబట్టి మనకి ఇక్కడ లాంగ్ దానికి టిక్ పెట్టమన్నారు కాబట్టి దీనికి టిక్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఇది లాంగ్, ఇది షార్ట్. లాంగ్ నెక్, దీనికి నెక్ చూడండి ఎలా ఉందో, చాలా లాంగ్ ఉంటుంది. ఇది క్యామెల్ వంటి తెలుసు కదా, పెద్దగా ఉంటుంది, పొడవుగా ఉంటుంది. దీన్ని షార్ట్గా ఉంటుంది కాబట్టి దీనికి టిక్ పెట్టాలన్నమాట. లాంగ్ అన్నారు కాబట్టి అడిగారు కాబట్టి దీనికి టిక్ పెట్టాం. తర్వాత చూడండి, ఎస్, ఇక్కడున్న పిక్చర్స్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ రెండింటిలో మన ఇద్దరికి ఈ చైన్స్లో ఇది లాంగ్ చైన్, ఇది షార్ట్ చైన్. మనల్ని ఏది అడిగారంటే షార్ట్ చైన్ అడిగారు కాబట్టి దీని దగ్గర టిక్ పెట్టాలి. అలాగే ఇక్కడ చూడండి, ఇది టాల్ ఫ్యాను, ఇది షార్ట్ ఫ్యాను. సో టాల్ అన్నారు కాబట్టి ఇక్కడ టిక్ పెట్టాలి. అలాగే ఇక్కడ ఇది షార్ట్, ఇది లాంగ్ ట్రీ, ఇది షార్ట్ ట్రీ. ఇక్కడ మనం షార్ట్ అడిగారు కాబట్టి ఇక్కడ దీనికి మనం టిక్ పెట్టాలన్నమాట. వెరీ గుడ్ చిల్డ్రన్, చాలా బాగా చేశారు, మీకు అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్ రెస్పెక్టెడ్ టీచర్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.